భార్య గాని భర్త గాని ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనుకోండి, మరి క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఏడుస్తూ కూర్చోవడమేనా? వాళ్ళు చచ్చిపోవాల్సిందేనా? వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే జనరల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వేరు. ఓకే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది చాలా బ్రాడ్వేలు కనుక మాట్లాడితే దాని అర్థం వేరు. జనాలకు డెలివరీ అయింది వేరు. జనాలు దాన్ని ఈజీగా ఏం డెలివరీ చేసుకున్నారు ఏంటంటే ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే, ఓకే, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇట్లా ఎవరో ఒకరు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే కేసు పెట్టడానికి లేదు, క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు అనేది మెయిన్ అర్థం అది. కానీ అది రాయటానికి దాని కారణాలు వేరే ఉన్నాయి. కానీ మనోళ్ళకు కారణాలతో పనే ఉంటాయి చెప్పు. మనోళ్ళకి ఏం కావాలో తీసేసుకున్నారు ఇంకా అందరు. ఏంది అంటే ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు అంటే మన పోలీస్ స్టేషన్ పిలవరు, మా మీద క్రిమినల్ కేసులు పెట్టరు అనేది ఒకటి బాగా అలవాటు అయిపోయింది జనాలకు. అలవాటు అయిపోయి ఏమైందంటే అది ఇంతకుముందు ఒక గుట్టు చప్పుడు కాకుండా జరిగే వ్యవహారాలు కూడా ఇప్పుడు బహిరంగంగా వచ్చి ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని వాటి గురించి బహిరంగంగా మాట్లాడుతూ ఇంకా బయట నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమని? పెట్టుకున్నా ఏం బిక్తారు, పెట్టుకోపో కేసు ఎవడొస్తాడో చూస్తా, ఎడబెట్టుకుంటావు చూస్తా అని. రెండోది, ఏదన్నా కారణం వల్ల ఎప్పుడన్నా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నప్పుడు పట్టుకున్నా పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఏమని అంటే, అయ్యా ఇది మా పరిధిలోకి రాదు, మేము ఇల్లీగల్ ఎఫైర్ మీద కేసు పెట్టలేము అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఇల్లీగల్ ఎఫైర్స్ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇట్లో ఎవరన్నా ఒకరు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే వాళ్ళ చట్టపరంగా వాళ్ళ మీద మనం క్రిమినల్ కేసు పెట్టలేము, కానీ సివిల్ కేసు పెట్టచ్చు. అలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని ఒక పిటిషన్ వేసుకుంటే దాంట్లో చాలాది అసలు యాక్చువల్లీ మీకు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ పిటిషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అసలు దాన్ని వేసుకుంటే ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని ఆడుకోవచ్చు సివిల్ పరంగా. ఎంత అసలు దాని మీనింగ్, నేను పెళ్ళి చేసుకున్నా, పెళ్ళికి కొన్ని బాధ్యతలు కొన్ని హక్కులు ఉంటాయి.